నేనైతే కడాయిలో పావు కిలో ధనియాలు అయితే తీసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి స్టవ్ మీద అయితే పెట్టేశాను. సో వీటిని అయితే బాగా వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. సో ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో మనం గరం మసాలాలు వేసుకోవాలన్నమాట. అవేనండి, కొంచెం దాల్చిన చెక్క, అలాగే ఒక 10 నుంచి 15 దాకా లవంగాలు అయితే యాడ్ చేసుకొని మళ్ళీ 2 మినిట్స్ పాటు అయితే వేయించుకున్నాను. సో వీటిని అయితే వేగిన తర్వాత చల్లారనివ్వాలన్నమాట. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మనకు వీలైనంత సన్నగా అయితే పౌడర్లా చేసుకోవాలి. అంతేనండి, మన ధనియా పౌడర్ రెడీ. గరం మసాలా లేకున్నా ఈ ఒక్క మసాలా ఉంటే అయితే సరిపోతుంది. ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటే ధనియా పౌడర్ అయితే రెడీ అయిపోతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.